హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, కీర్తి భట్ బిగ్ బాస్లోనే కాకుండా సీరియల్లో కూడా నటించిన ఒక మంచి సీరియల్ నటి. అయితే ఈమెకి 2023 ఆగస్టులో కీర్తి భట్ విజయ్ కార్తిలకి ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళ ఎంగేజ్మెంట్కి బిగ్ బాస్ సభ్యులతో పాటు టీవీ ఆర్టిస్టులు అంతా వచ్చారు. ఇక ఎంగేజ్మెంట్ తర్వాత ఇద్దరు కలిసి ఉంటున్నారు. సహజీవనం చేస్తే వాళ్ళ ఇంటికి సంబంధించిన వీడియోలను కూడా చాలా సందర్భాల్లో వీడియోస్ పెట్టడం జరిగింది. ఇక రేపో మాపో పెళ్లిపీటలు ఎక్కిపోతున్నాను అనుకున్న తరుణంలో ఊహించని షాక్ ఇచ్చారు వీళ్ళు. షాక్ ఏందనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. కీర్తి తాను ఎంగేజ్మెంట్ చేసుకున్న విజయ్ కార్తిక్తో విడిపోతున్నానని పోస్ట్ పెట్టడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి తర్వాత విడిపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఎవరి కోణంలో వాళ్ళకి అది పెద్ద సమస్య. ఆ 4 గోడల మధ్య ఏం జరిగిందో కొన్నిసార్లు మాత్రమే చెప్తారు, ఇంకొన్నిసార్లు చెప్పాలన్నా చెప్పలేరు. కొన్ని విషయాలు నలుగురిలో పంచుకోవాలనుకున్నా నేను చెప్పలేకపోతున్నాను. కీర్తి భట్ విజయ్ కార్తిక్ల మధ్య బ్రేకప్ విషయంలో ఎవరి వర్షన్ వాళ్ళలాగా ఉంది. విజయ్ కార్తిక్తో విడిపోయినట్లు కార్తీక్ దీపం కీర్తి భట్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. తల్లిదండ్రులు లేని కీర్తి భట్ గతంలో ఒకసారి ప్రేమలో పడడం, ఆ తర్వాత ఆ వ్యక్తికి ఆమె ఆపదలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోవడం, అనంతరం బిగ్ బాస్ తర్వాత కీర్తి కార్తీక్ దగ్గర కావడం, వాళ్ళిద్దరి మధ్య ఎంగేజ్మెంట్ చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. అయితే రేపో మాపో పెళ్లిపీటలు ఎక్కిపోతున్నారనుకున్న సమయంలో ఈ జంట బ్రేకప్ షాక్ ఇచ్చారు. ఈ బ్రేకప్ విషయాన్ని బహిర్గతం చేసిన కీర్తి, అతన్ని నేరుగా భర్తలాగా చూడలేకపోతున్నాను. మా బంధాన్ని స్నేహం వరకే పరిమితం చేయాలని నేను భావిస్తున్నా. పరస్పరం ఆలోచించుకొని విడిపోతున్నాం. రాజీ పడి బతకడం కన్నా నా ఆనందమే నాకు ముఖ్యం. నాపై వచ్చే రూమర్స్ని అనుకునే వాళ్ళు నమ్మరని భావిస్తున్నాడంటూ కీర్తి తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. కీర్తి ఈ పోస్ట్ పెట్టడంతో విజయ్ మీద విమర్శల దాడి బాగా పెరిగింది. పాపం ఎన్నో కష్టాలు అనుభవించి అతనితో జీవితం పంచుకోవాలని ఆశపడిన ఆమెను వదిలేయడం కరెక్ట్ కాదని సోషల్ మీడియా వేదికగా చాలామంది విజయ్ని ప్రశ్నించారు. విజయ్ కార్తిక్ ఈ వీడియోలో నేను ఆమెను ఏమీ వదలలేదు, ఆమె నన్ను వదిలేసిందని ఒక వీడియో పెట్టడం జరిగింది. విజయ్ గారు మాట్లాడుతూ, ముందుగా ఈ వీడియో చేయాలని నేను అస్సలు అనుకోలేదు, కానీ నిన్న కీర్తి గారు పోస్ట్ పెట్టిన తర్వాత చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్ కూడా చేస్తున్నారు. దయచేసి కీర్తి గారిని వదిలేయండి, కూర్చొని మాట్లాడుకోండి అని చాలామంది కంటిన్యూగా మెసేజ్లు పెడుతున్నారు. కానీ వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, విడిపోవడం అనేది నా నిర్ణయం కాదు. నేను ఆమెను పెళ్లి చేసుకొని లైఫ్ ఇద్దామని అనుకున్నాను. ఈ సంవత్సరమే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. నాతో పాటు నా ఫ్యామిలీ కూడా అదే కోరుకున్నారు. అలాంటప్పుడు నేనెందుకు ఆమెతో విడిపోవాలని కోరుకుంటాను? అది నా నిర్ణయం కానే కాదు, ఆమె సొంతంగా తీసుకున్న నిర్ణయం మాత్రమే. నేను ఫైనాన్షియల్గా స్టేబుల్ కాలేదని స్ట్రాంగ్ రీజన్ ఆమెకి అనిపించిందేమో, అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకుందేమో. తను డిసెంబర్లో నాకు ఈ మాట చెప్పి ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అది ఆమె జీవితం కాబట్టి ఆమె నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదు. ఆమెకి ఆ హక్కు కూడా ఉంది. ఆమె నిర్ణయాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. నేను చాలా వరకు ఆమెను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. కేవలం డబ్బుల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకొని వెళ్ళిపోవడం కరెక్ట్ కాదని చెప్పడానికి కూడా నేను చాలా ట్రై చేశాను. ఆమెకు నాకు చాలా క్లియర్గా చెప్పేసింది, నేను కాంప్రమైజ్ అయి బతకడం నాకు ఇష్టం లేదు. ఈ నిర్ణయం తీసుకుంది. తనకు ఆల్రెడీ బెటర్ ఆప్షన్ దొరికారని నాకు క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. అందుకే నన్ను వదిలేసి వెళ్ళింది. అతనితో కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తానని ఆమె నాకు ఆల్రెడీ డిసెంబర్లోనే చెప్పడం జరిగింది. ఆమె నాకు ఆ మాట చెప్పినప్పుడు చాలా కన్విన్స్ చేయడానికి చూశాను. వదిలేయొద్దు, మనం మళ్ళీ పెళ్లి చేసుకుందామని చెప్పాను. కానీ ఆమె లేదు, నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నానని చెప్పింది. ఆమె నిర్ణయం తీసుకున్నాక నాకు చెప్పింది కాబట్టి నేనేం చేయలేకపోయాను. ఆమె చాలా స్ట్రాంగ్గా గట్టిగా నిర్ణయం తీసుకుని వచ్చి నాతో డిస్కషన్ చేయడం జరిగింది. ఆమె విడిపోవాలని అంత బలంగా చెప్పినప్పుడు బలవంతంగా ఆమెతో ఉండాలని అనుకోవడం కూడా కరెక్ట్ కాదనిపించింది. ఫోర్స్ఫుల్గా లవ్ని పొందలేం. నాతో పాటు నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ కన్విన్స్ చేయడానికి చూశాం. ఆమె వినే పరిస్థితిలో లేదు. మా ప్రయత్నాలు కూడా ఫలించలేదు. జరిగింది ఏదో జరిగిపోయింది. కాబట్టి ఆమె వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నా. చాలామంది ఆమె ఫోటోలు డిలీట్ చేసింది కదా, మీరెందుకు డిలీట్ చేయడం లేదని నన్ను అడుగుతున్నారు.
కానీ పోస్ట్ పెట్టడం అనేది చాలా ఈజీ, చాలా సింపుల్ పని కూడా. కానీ ఆ పోస్ట్ పెట్టడం వెనక చాలా బాధ, ఎమోషన్ దాగి ఉంటుంది. నాకు ఆ పెయిన్ ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు ఆ పోస్టులు, ఫోటోలు కూడా డిలీట్ చేశాను. నేను చాలా బాధలో ఉన్నప్పుడు నాకు సపోర్ట్గా ఉన్న వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను కూడా ఇంత షార్ట్ టైంలో మా రిలేషన్ ఎండ్ అవుతుందని నేను అనుకోలేదు. ఇది దేవుడు రాసిన రాత కాబట్టి తప్పించలేకపోతున్నాను. ఇప్పుడు ఆమె దొరికిన వ్యక్తితో సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నానని భావిస్తున్నాను. కాబట్టి మా ఇద్దరికి స్పేస్ ఇచ్చి వదిలేయండి. కొంతమంది పిఆర్ను నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇద్దరు లైఫ్ డేంజర్లో ఉన్నప్పుడు దాన్ని మీరు వేరే విధంగా చిత్రీకరించవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్.